వీధుల స్వాగతం. మరి బండ్లగూడలో ఉన్నటువంటి శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి యొక్క విగ్రహ ప్రతిష్టగా మరి ముఖ్య ఇక్కడ ఉన్నటువంటి జగదీష్ గారు ఉన్నారు. వారిని జగదీష్ గారు, ఈ కార్యక్రమం ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? కార్యక్రమము 1 వీక్ జరుగుతుందండి. మంగళవారము 11th వరకు 11వ తారీఖు వరకు అమ్మవారి యొక్క కళ్యాణం జరుగుతుంది. రేపటి నుంచి హోమాలు ఉంటాయి. 7వ తారీఖు నాడు అమ్మవారి ప్రతిష్టాపన ఉంటుంది. అండ్ సండే నాడు 9th నాడు అమ్మవారి కళ్యాణం ఉంటుంది. సాయంత్రము బోనాలు ఉంటుంది. లాస్ట్ చివరిగా 12వ మంగళవారం నాడు పూర్తిగా అమ్మవారి యొక్క ప్రోగ్రాము సమాప్తమవుతుందండి. విగ్రహాలు అంటే అమ్మవారి విగ్రహాలు ఎన్ని విగ్రహాలు పెట్టే అవకాశం ఉంది ఇక్కడ? ఒకటే అమ్మవారు ఒకటే ఉంటుంది. కాకపోతే నాగలక్ష్మి దేవతలు, అమ్మవారి యొక్క పోతరాజు, ఆమెకు సంబంధించిన వ్యక్తులు అమ్మవారికి కావాల్సిన వాళ్ళందరూ ప్రతిష్ఠిస్తున్నామండి. కార్యక్రమం ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? ఇది 5వ తారీఖు నుంచి 5, 6, 7 3 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది. 3వ రోజు నాడు మాత్రం విగ్రహ ప్రతిష్ట ముహూర్తం. ఆ రోజు విగ్రహ ప్రతిష్ట ఉంటుంది. ఆ రోజు అందరికి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులు నిజంగా ఇక్కడ చూస్తే ఎల్లమ్మ గుడి చూస్తే వాళ్ళు గుడిలో విగ్రహం రాకముందుకే భక్తులు వచ్చి ఆ దర్శనానికి చూద్దామని చూస్తుంటే కూడా పాపం మాకు ఆ ఉత్సాహము వాళ్ళని చూస్తుంటే మాకే అంత ఉత్సాహము ఆలోకొచ్చారని మాకు కూడా అనిపించింది. ఆ తల్లి దయ వల్ల ఇదే గత 2019 ఫిబ్రవరి 10వ తారీఖు శంకుస్థాపన చేయడం జరిగింది. అదే మళ్ళీ సంవత్సరం లోపు ఈ అమ్మవారు నిజంగా అమ్మవారు అంటే రేణుకెళ్ళమ్మ మహిమగల్ల మావరాలు ఎల్లమ్మ అని చెప్పి ఒక దేశానికి అంటే మన తెలంగాణ కాకుండా అన్నిటికీ ఆ తల్లి చాలా మహిమగల్ల తల్లి, చాలా పవర్ఫుల్ తల్లి. ఆ అమ్మవారు మన బల్లవుల రేపు 5, 6, 7 నాడు ఆమె ప్రతిష్ట కాబోతుంది. కాబట్టి అమ్మవారు ఆశీస్సులు భక్తులకు కానీ గ్రామ ప్రజలకు కానీ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ మరి ఇప్పుడు ప్రత్యేకంగా V3 ఛానల్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అంటే మీరు కొద్దిగా దీన్ని అమ్మవారు విగ్రహం పూజలు అన్నింటి మీరు కొద్దిగా హైలైట్ చేయాలని చెప్పి మీరు మరొకసారి మీ V3 ఛానల్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై రేణుకెళ్ళమ్మకు జై మాత. కొత్తగా కట్టే ఏర్పాట్లు మాతది గతంలో ఒక 100 సంవత్సరాల ముందు మా తాత కీర్తిశేషులు తూర్పాటి పోచయ్య ధర్మపత్ని మన్నమ్మ గారు చిన్న ఇక్కడ ఒక రాళ్ళు పెట్టి పూజిస్తే దాని వాళ్ళ కుమారులు 4 కుమారులు ఫస్ట్ పెద్దయిన దశరథ, వరదయ్య, సుందరయ్య, ఎల్లప్ప వాళ్ళంతా కలిసి ఇక్కడ ఒక చిన్న గుడి స్థాపించారు 6 రోజులల్లో. ఆ తర్వాత వాళ్ళ కుమారులను మేము మరి ఆ సంకల్పంలో మా స్థానిక సంఘం ప్రెసిడెంట్ అయినటువంటి మా అన్న తూర్పాటి జగదీష్ అన్న ఆధ్వర్యంలో మరి నేను ప్రధాన కార్యదర్శి, మా కమిటీ మెంబర్సు అందరూ దీనికి తోడు గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు మరి అదేవిధంగా మాకు ఇక్కడ వచ్చినటువంటి దాతలు వీళ్ళందరూ కలిసి కూడా ఇచ్చినందుకు ఈ గుడి బ్రహ్మాండంగా మేము కట్టడం అందరి సహకారాలతోని మేము అమ్మవారి గుడి కట్టేయడం కూడా మాకు ఒక ధన్యమే. అది కూడా మాకు ఇక్కడ చేసినటువంటి పని వాళ్ళు కూడా ఎవ్వరు కూడా ఎక్కడ కూడా నిరుత్సాహంగా లేరు, అందరూ ఉత్సాహంగానే ఉన్నారు. కాబట్టి ఆ తల్లి చేసింది కాబట్టి పాత గుడిని పునర్నిర్మించి మళ్ళీ మేము ఆ అమ్మవారిని మళ్ళీ తీసుకురావడం భాగ్యంగా భావిస్తూ మరి అమ్మవారికి మరొకసారి మా అందరి గ్రామ తరఫున అమ్మవారు చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ V3 ఛానల్ వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై దుర్గామాత, జై అమ్మవారు, జై రేణుకెళ్ళమ్మ. అమ్మవారిని ఎక్కడ మీరు తీసుకురావడం జరుగుతుంది? ఇక్కడ అమ్మవారిని ఇక్కడ రామాలయం టెంపుల్ దగ్గర పెట్టామండి. అక్కడి నుంచి గ్రామ పురవీధిలో అమ్మవారిని ఊరేగించుకుంటూ చివరికి అమ్మవారిని తెచ్చి ఇక్కడ అనేది పెడతామండి. తర్వాత రేపు హోమాలు జరుగుతుంటాయి. 2 రోజులు 3 రోజులు అన్నదానం ఉంటుంది, కంటిన్యూ అన్నదానం ఉంటుంది. 7వ తారీఖు నాడు 10:15కు ప్రతిష్టాపన జరుగుతుందండి. ఇది అమ్మవారి ఒక మహిమ. ఇది చాలా పురాతనమైనటువంటి 2 రౌతులతోటి ఏర్పాటు చేసినటువంటి అమ్మవారి గుడి ఈరోజు ఈ విధంగా జరిగిందంటే మా తాత నాయనమ్మది అనుకోండి, గ్రామ పెద్దలు అనుకోండి, ఆ భగవంతుడి సంకల్పంతో ఈ విధంగా రాత్రి మొగలు కష్టపడి
ఒక్క సంవత్సరం రాత్రి పగలు నిద్ర లేకుండా శాయశక్తులు కష్టపడి ఇంత చిన్న పేద కుటుంబం, మాది పేద ఊరు, ఇది మాది ధనికుల ఊరు కాదు. అయినా కూడా ఈ కట్టడము మాకెంతో గర్వకారణము. అందరూ సలహా దాతలు కానీ గ్రామ పెద్దలు కానీ మాకు చాలా సహకరించి ఇక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రాజకీయ నాయకులు కానీ మీడియా వాళ్ళు కానీ ప్రెస్ వాళ్ళు కానీ అందరి కోఆపరేషన్ వల్ల మేము ఇంతవరకు తీసుకొచ్చామండి. వాళ్ళందరికీ మా యొక్క ధన్యవాదాలు చెప్తున్నామండి. విఐపీలు ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? విఐపీలు అంటే మొత్తం అన్ని పార్టీల రాజకీయ నాయకులను చెప్పామండి. ఒక పార్టీ అనుకోకుండా అన్ని పార్టీల వారికి అవమానం ఇచ్చామండి. సమయానుకూలంగా పార్లమెంటు జరుగుతుంది కాబట్టి ఒకరిద్దరు రాకపోవచ్చు. మిగతా వాళ్ళందరూ ఎక్స్ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ మా శ్రేయోభిలాషులు అన్ని రాజకీయ పార్టీలకు సమానత్వంతో అందరికి ఆహ్వానం పంపాం. మా ఆహ్వానాన్ని మన్నించి వస్తామని హామీ కూడా ఇచ్చారండి. వాళ్ళు వస్తారని మాకు నమ్మకం కూడా ఉందని, పూర్తిగా నమ్మకం ఉందని చెప్పగలుగుతున్నాం. అంటే మొత్తం మీద పూజారులు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఎవరి చేత ప్రతిష్ఠిస్తారు? వారు వాస్తవంగా చాలా సీనియర్ పంతులు, ఆ పంతులు దగ్గర జూనియర్ పంతులు ఇంచుమించు ఒక 8 మంది 10 మందితో పాటు వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వాళ్ళు కూడా చేయడము, వాళ్ళతో ఎంత ప్రతిష్ట, వాళ్ళతో హోమాలు 3 రోజులు రేపటి నుంచి. అంటే వాళ్ళ అనుసారంగా ఏంటంటే ఈరోజు ఈ అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపు చేసుకున్న తర్వాత దానం ఉంటుంది. దానంలో ఈ అమ్మవారిని తీసుకొచ్చి పడుకోబెట్టి రేపు ఎల్లుండి 2 రోజులు ఆ పూజలు చేసిన తర్వాతనే ఆ దానంలోకి తీసి ఆ 7వ రోజు ప్రతిష్ఠ చేయాలని అయ్యగారు చెప్పారు. అయ్యగారు కూడా చాలా పవర్ఫుల్, చాలా సీనియరు, 85-90 సంవత్సరాల అయ్యగారు. మరి ఆయన ఆశీస్సుతో కూడా మేము చేస్తున్నాము. కాబట్టి మాకు ఆయన శాశక్తులు మాకు చాలా అవసరము. ఆయనతోని మేము ఈ ముందుకు సాగుతున్న కూడా ఆయన మూట బలమే మాకు ఇవాళ మా గుడి నిర్మాణానికి ఒక పునాది అని చెప్పి కూడా మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీని వాస్తవంగా ఇంత పెద్ద గుడి అనేది ఈ ఏరియాలో ఇక అక్కడ పోతే గట్కేసారి ఏరియా పోతేనేమో అక్కడ భువనగిరి దగ్గర ఎల్లమ్మ ఉన్నది, రేణుక ఎల్లమ్మ. ఇక్కడనేమో మనము చౌటుపల్లి రోడ్లో విజయవాడ రోడ్లో పోతే అక్కడ మెట్టు దగ్గర అక్కడ ఉన్నది కొత్తగూడెంలో. ఈ ఏరియాలో మొట్టమొదటిగా వెలిసినటువంటి మావరాల ఎల్లమ్మ గుడి ఈ నాగోల్ ఏరియాలో జరగడం కూడా మాకు భావ్యం అనుకో. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా సుఖ సంతోషం అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. మొత్తం మీద రోజు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఒక 5 మంది పంతులు పూజారులు వస్తారు. పెద్ద పంతులు 5 మంది, తర్వాత ఇంకొక 6 మంది చిన్న పంతులు, మొత్తం 11 మంది పంతులతో పూజా కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారి ప్రతిష్ఠత జరుగుతుంది. ప్రజలు రోజు ఎంతమంది దర్శించుకుంటారు? ఒక 500 నుంచి ఒక 1000 మంది దాకా ప్రజలు వచ్చే అవకాశం ఉన్నది. దానికి వాళ్ళకు ఏ ఆటంకం రాకుండా, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే కార్యకర్తలు, కమిటీ సభ్యులందరూ ప్రతి మనిషి పేరు అందరూ పాల్గొని వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకునే ప్రయత్నం చేస్తాం మేము.